దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? కోరిక న్యాయమైందైతే తీర్చడా? ఇక ఈ రెండు పక్కన పెడితే మూడవది, రాష్ట్రం అంతటా తెలుగు 2 రాష్ట్రాల్లో దేవుడిచ్చిన మేరకు ప్రకటించాలి, సంఘాలు నిర్మించాలి, దైవజనులను సిద్ధపరచాలి, దేవుని పని విస్తరింపజేయాలి. ఇది మూడవది. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఆల్రెడీ నేను చేస్తున్నది అది. ఎంతోమంది దైవజనులు ఎప్పటికే సిద్ధపడి వెళ్ళి రన్నింగ్లోకి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ఇంకా అనేక మందిని రెడీ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళందరినీ రన్నింగ్లో పంపించాలి. మెయిన్ సిటీలు కాదు, మారుమూల గ్రామాలలో సైతం దేవుని పరిచర్య ఏర్పడాలి. పరమత దూషణ చేయకుండా, తొందరపడి ఇతరులను దూషించకుండా, అసహ్యకరమైన మాటలు మాట్లాడకుండా, పూర్ణమైన ఓర్మితో పౌలు ప్రకటించినట్లు అన్యజనుల మధ్యలోకి వెళ్ళి, తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచారో దానినే మీకు ప్రకటిస్తున్నానన్న రీతిని మత సామరస్యత కలిగి ఇతరులకు క్రీస్తును ప్రకటించి అన్యజనులను రక్షించేటువంటి యోధులను తయారు చేసి అన్యజనుల మధ్యలోకి పంపించి సువార్త ప్రకటింపజేసి అనేక జీవితాలని కట్టాలనే తీర్మానం ఇది ప్రారంభం నుంచి ఉన్నది. ఆల్రెడీ నేను చేస్తున్నది. అది చేయాలని ఆరాటపడుతున్నవి ఆ మిగిలిన 2. ఇవైతే ఆల్రెడీ ఇది నా జీవిత కాలానికి సరిపోయినటువంటి పని అనుకోండి. ఈ మూడవది ఆల్రెడీ చేస్తున్నది. అది కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వెళ్ళి చేస్తూ ఉన్నారు నా బిడ్డలు. ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు కూడా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తారు. మెయిన్ సిటీస్లోకి వచ్చేటప్పటికి దేవుని సెలవు అయితే నేను వెళ్ళి కనీసం నెలలో ఒక్కసారైనా ఓ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి, నన్ను ప్రేమించి ఎక్కడెక్కడో ఉండి నా కోసం ఎదురు చూస్తున్న బిడ్డల దగ్గరికి నేనే నెలకొక్కసారన్నా వెళ్ళి ఓ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో కనపడి దేవుని మాటలు అందించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి రావాలన్న ఆశ నాకుంది మెయిన్ ప్రాంతాలకి. కాబట్టి ఇవన్నీ జరిగించడానికి నాకు కావలసినటువంటి సమస్త విషయాలు దేవుడు నాకు అనుగ్రహించులాగున మీరు ప్రార్థిస్తారని నా కోరికలు మీ ముందు ఓపెన్ చేశా. ఇంకా వేరే కోరికలు ఏం లేవా అంటే, ఇంకా వేరే కోరికలు ఏముంటాయండి నాకు? మంచి బిల్డింగ్ కట్టాలని అయితే ఏం లేదు, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలన్నది అయితే ఏం లేదు, మంచిగా పేరు సంపాదించుకోవాలన్నది అయితే ఏం లేదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని ప్రపంచంలో చాలామంది బిడ్డలకు నన్ను పరిచయం చేశాడు. కాబట్టి ఇక పేరు గొప్ప కోసం నేనే వెంపలాడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడు దాన్ని కోరుకోలేదు, ఎప్పుడు దాని గురించి ఆరాటపడలేదు. కానీ దేవుడు మహాకృపతో ఆయనే అలా తీసుకెళ్ళాడు, అందరికీ పరిచయం చేశాడు. ఇప్పటికి కూడా బహిరంగ వేదికల మీద మెయిన్ దగ్గరికి రావాలంటే భయం నాకు. స్టేజ్ మీద పిలవకుండా ఉంటే బాగుండు, దూరంగా కూర్చుంటా, కనబడకుండా కూర్చుంటా. ఇప్పటికీ నాకు అదే ఫీలింగ్. ముందు పోయి కనపడాలని ఎప్పుడు అనుకోలేదు, ఎక్కడ నేను ట్రై చేయలేదు. లేదు, దాగి ఉండటమే ఇష్టం, మరుగున ఉండటమే ఇష్టం. కానీ ఏం చేద్దాం, లాగి జనాల మీద నిలబెట్టాడు. ఎక్కడో నన్ను లాక్కొచ్చి నువ్వురా అని పట్టుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు తప్పల నేను. కాబట్టి మీరు వీటి కొరకు ఇప్పుడు నాకు ప్రార్థన చేయాలి, నా నిమిత్తం ప్రార్థన చేయాలి. మీరు ఈ ప్రార్థనలో విజయం సాధించినట్లయితే ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు మీరే చూస్తారు. ఆమేన్. అందరూ మరి ఓపిక ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇప్పుడు మీ నిమిత్తం చేస్తాం. సేవకుల కోసం, విశ్వాసులైన మీకోసం చేస్తాను. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి. దేవుని సన్నిధిని అపేక్షించారు, ప్రభువునే కోరుకున్నారు కనుక మన సమస్త విషయాలు ఆయన చక్కబెడతాడు. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు దిక్కు. మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి. మనుషుల చేత సృష్టింపబడినటువంటి దేవతలు ఎందరో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవలేదు. మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మన పాపాలు తను మోసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన అసలు శిశులైన దేవుడు, నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపం లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, ఆదరణకర్త, ఆదరించువాడు, ధైర్యపరచువాడు, మనిషిని మహానుభావునిగా తీర్చిదిద్దగలవాడు, మానవుని దైవముగా తీర్చిదిద్దగల గొప్ప కొలతలు కలిగిన ఏకైక దేవుడు యేసయ్య. ఆయన నామములో నీకు సమాధానం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేక దేవా, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు రక్షణ ఎంతమంది పొందారో, ఎంతమంది రక్షణ పొందక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. రక్షణ పొందిన వారైతే వారు ఆత్మీయ జీవితంలో
బలవంతులై ఉండుటకు సహాయం చేయండి. రక్షణ పొందని వాళ్ళైతే వారు త్వరపడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ రాకడకు సిద్ధపడేటట్టు వారందరికీ రక్షణ ప్రసాదించండి. అయితే నా ప్రభువా, రక్షణ పొందినవారు వారు భౌతికంగా అంటే శరీర సంబంధంగా ఎదుర్కొంటున్న శోధనలు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, బలహీనతలు, వ్యాధులు కావచ్చు, అవి ఎలాంటివైనా ఏ విధమైన జబ్బులైనా నీవు స్వస్థపరచగల దేవుడవు. కొన్నిసార్లు నా ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు చాలా బలమైన కార్యాలు స్పష్టంగా జరిగించి మా కనుల ముందు చూపించి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించిన గొప్ప దేవుడవు నువ్వు. మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇల్లు గడవని స్థితిలో కొందరు ఉండి ఉండవచ్చు, ఆర్థిక సమస్యల్లో కొందరు ఉండి ఉండవచ్చు, అప్పుల బాధల్లో కొందరు ఉండి ఉండవచ్చు, వ్యాధి బాధలలో భయంకరమైన బలహీనతలకు గురై బ్రతుకుదమన్న ఆశ లేని స్థితిలో ఉన్నవారు ఉండి ఉండవచ్చు. దయచేసి వారిని దర్శించు, వారిని తాకు. వారి విషయంలో నా ప్రభువా నీ ఒక ఆశీర్వాదకరమైన వాక్కు పలుకో. రోగులు స్వస్థత పొందినట్లు కృప చూపు. వ్యాధిగ్రస్తులు బాగుపడుదురుగాక, బ్రతుకుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. ఆ బలహీనతలు వారి నుంచి వదిలిపోవునుగాక. ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నవారు, అవమాన భారత కృంగిపోతున్న స్థితిలో ఉన్నవారు, అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయిన స్థితిలో ఉన్నవారికి విడుదల కలుగునుగాక. ఆ సంఖ్యలు తెగిపోవునుగాక. ఆ ఊబిలో నుంచి బయట పడుదురుగాక. నా బిడ్డల చేతులు ఆశీర్వదించబడునుగాక. వారి పిడికిళ్ళు సమృద్ధితో నింపబడునుగాక. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నా కన్న తండ్రి, నా బిడ్డలందరినీ కరుణించు. కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉన్నారు, దయతో కలుపు. కోర్టు కేసుల్లో ఉన్నారు, పరిష్కారము దయచేయి. న్యాయముగా పోరాడుతున్న వారికి న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, మనుషుల చేత బెదిరింపును పొందుతున్న వారు ఉన్నారు, వారికి ధైర్యమును దయచే, నిబ్బరాన్ని దయచే. అలాగే మనుషుల చేత మోసగించబడిన స్థితిలో కొందరు ఉన్నారు, వారిని ఆదరించు, ధైర్యపరచు నాయన. వారి జీవితాలు నిలబెట్టు. ఆత్మహత్యల ఆలోచనలు ఎవరున్నారో వారికి ఆ దురాలోచన దూరపరచు. దురాత్మ శోధనల చేత పీడించబడుతున్న వారు ఎవరున్నారు, వారికి యేసు నామములో విడుదల. కుటుంబంలో చిన్న పిల్లలకు బాగలేక బలహీనతతో పిల్లలుంటే ఆ రోగులైన పిల్లల్ని చూసుకొని అల్లాడిపోతున్న తల్లిదండ్రులుగా ఉన్న వారికి కన్నీరు తుడిచి ఆ పిల్లల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సభ్యులు ఎవరెవరు రోగులుగా ఉన్నారో వారిని కలిగి ఉండి వారిని చూసుకుంటూ, తమ కుటుంబ సభ్యులు ఎంతో ప్రియమైన కుటుంబ సభ్యులు రోగులై అనారోగ్యంతో మంచం పాలైతే వారిని చూస్తూ దినదినం అల్లాడిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కన్నీరు తుడిచి ఆ మంచాల మీద ఉన్న రోగులను లేవని అద్భుతం చేయాలి. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, అనాథలైన బిడ్డలను ఆదరించండి. భర్తను కోల్పోయిన విధవరాండ్రను ఆదరించండి. నా ప్రభువా, పిల్లలు లేని తల్లిదండ్రులను ఆదరించండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలందరినీ కరుణించండి. వారికి కావలసిన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడాలి. కరోనా వైరస్ కంప్లీట్గా లయమైపోవాలి ప్రభు. దాని శక్తి పూర్తిగా నిర్వీర్యమైపోవాలి. బిడ్డలు పనులు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం రాకుండా వారికి ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించు. ఆరాధన చేయడానికి కూడా ఇంకా ఫ్రీగా అనుకూలమైన వాతావరణం కల్పించు. సాతాను యొక్క దురాలోచనలన్నీ నెరవేరకుండా అవన్నీ అడ్డగించబడాలి ప్రభు. వాడి కుట్రలు కుతంత్రాలన్నీ లయమైపోవాలి ప్రభు. మా దేశ అధికారులను దీవించు, తగిన జ్ఞానం వారికి ఇవ్వు. స్వార్థం నుండి దూరపరచు, మంచి ఆలోచనలు, మంచి సహకారాలు వారికి దయచే, నీతి న్యాయంలో వారిలో పెట్టు. బార్డర్లో మా కోసం నా ప్రభువా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల్ని కాపాడు. లోకల్గాను అలాగే బార్డర్లోనూ నా ప్రభువా కష్టపడుతున్నటువంటి భద్రతా దళాలు, రక్షక భటులు ఎవరెవరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు, అలాగే రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులు, నా ప్రభువా కాంపౌండర్స్, అలాగే పారిశుద్ధ కార్మికులు, ఎన్ని రకాలుగా ప్రాణాలకు తెగించి వర్క్ చేస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడుతంటే నీ భద్రతలో వారిని ఉంచు నాయన. నీకు వందనాలు. దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. వారి సేవలు యేసు నామములో విస్తరించునుగాక. కఠినమైన స్థలాల్లో మూర్ఖులైన మనుషుల మధ్యలోకి వెళ్ళి వారి చేత నానా రకాల మాటలు పడుతూ, అవమానాలు పడుతూ, దెబ్బలు తింటూ, అట్లాంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళని రక్షించడానికి కష్టపడుతున్న దైవ జనాంగానికి తోడై ఉండు. మతోన్మాద శక్తులను లాయపరచు నా ప్రభువా.
వాటి శక్తులు నిర్వీర్యమైపోవును గాక. గొప్ప ఉజ్జీవం రగులును గాక నా భారతావనిలో, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం వచ్చును గాక. తండ్రి నీకు స్తోత్రమయ్యా. తిని తినక ఉండి లేక నానా బాధలు పడుతూ సేవ చేస్తూ, నీతిగా సేవ చేస్తూ కూడా నిందల పాలవుతున్న దైవజనుల్ని ఆదరించి ధైర్యపరచు. నింద మోపుతున్న వారిని క్షమించి వారి తప్పు వారు తెలుసుకుని దిద్దుకోవడానికి సహాయం వచ్చి దైవజనంగాల సాక్ష్యము కాపాడు, వారి కుటుంబాల సాక్ష్యం కాపాడు, భార్య బిడ్డల్ని పోషించు, సహాయము చేయండి. సేవకులకున్న బలహీనతలు స్వస్థపరచు, వారి కుటుంబాల రక్షణలోకి వచ్చేటట్టు సహాయం వచ్చి వారి సేవల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించు. సంఘాలు వెలవెలబోకూడదు, కళకళలాడాలి ఆత్మలతో. తండ్రి నాయన నీకు స్తోత్రమయ్యా. లెక్కకు విస్తరించాలి, క్షేమ అభివృద్ధి పొందాలి. సార్వత్రిక సంఘములో సత్యము స్థాపించబడాలి, దుర్బోధ కూకటి వేళతో పెకలించబడాలి. మేము ఆత్మీయ సేవ మాత్రమే కాదు, సామాజిక సేవ కూడా చేయాలి. మా అందరికీ, దైవజనాంగం అందరికీ ఈ 2 విషయాల్లో ప్రేరణ కలిగించు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము అడిగిన అవసరతలన్నిటికీ నీవే జవాబు దాయిచ్చు. మేము అడిగినటువంటి అయినా ప్రేయర్ గార్డెన్కి, ప్రార్థన తోటగా ఒకటి సిద్ధపరచని కనీసం 7 ఎకరాల స్థలం మాకు నువ్వు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. చర్చి విస్తరణ కొరకు కుడి ఎడమల నాయన ఎదురు వెనక సమస్తము కూడా నీవు స్వాధీనం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను అడుగుతున్నాం. కావలసిన ఆర్థిక సంపత్తి సమకూర్చు. నేల నలు చెరగుల నుండి ఈలగొట్టి నువ్వు కార్యం చేస్తే గొప్ప గొప్ప కార్యాలు సాధించగలుగుతాం. తండ్రి నీకు వందనాలు. మనుషుల్ని మేము ఎలాగ అడగలం, నీ వైపు చూసి నిన్నే మేమందరం ఏకమే ప్రార్థన చేస్తున్నాం. అధికారుల శోధన లేకుండా మీరే తప్పించండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి వృద్ధ ఆశ్రయం కూడా నాయన మేము ఆలోచన చేస్తున్నాం. అది అనాథలైన బిడ్డలను ఆదరించాలనేటువంటి తలంపు. మేము ఏవేవైతే సంకల్పాలు కలిగి ఉన్నామో అనేక ప్రాంతాలు మారుమూలలో కూడా సంఘాలు ఏర్పడి సేవలు జరగాలని విస్తారమైన దైవ జనాంగం తండ్రి సన్నిధి నుండి లేచి రాష్ట్రము నలుమూలలే కాదు, రాష్ట్రాల నలుమూలలే కాదు, నా దేశం అంతటా విస్తరించుటకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించుటకు మీరే కార్యము చేయమని విశ్వాసంతో నా ప్రభా బిడ్డలందరూ ఉపవసించిన ఈ శుభవేళ మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మేము విశ్వాసంతో అడిగిన ఏది నువ్వు నెరవేర్చకుండా లేవు. మేము అడిగిన వస్తువు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు చేసిన ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ పేరు వరుస నీ చేతికి అప్పగిస్తాం. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె కూడా ఆశీర్వదించండి నా ప్రభు. అందులో నీ శక్తిని నింపండి. యేసు నీ నామములో ఆ నూనె రాసి ప్రార్థన చేయుట ద్వారా రోగులకు స్వస్థత కలుగునట్లు క్రియేట్ చేయండి నాయన. విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసావు, సహాయం ఇచ్చావు. తిరిగి ప్రయాణంలో గృహాలకు చేరు పర్యంత బిడ్డలకు తోడయండి, క్షేమంగా నడిపించమని. ఈ సెలవు అయితే మళ్ళా మేము సండే వేళ కలుసుకొని నిన్ను మయంపరచడం కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంత మనం నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేదని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేదని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దాసులకు తోడయుండి సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, చప్పట్లు కొడుతూ. నాకు ఎవరూ లేరు ప్రభువా, నీవే నా తండ్రివి యేసయ్యా. లార్డ్ నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం. నా దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో,
ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము స్తుతి 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 యేసయ్యా స్తుతి 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 సర్వోన్నతుడా యేసయ్యా యేసయ్యా స్తుతి 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 ఆశ్రయము నీవేగా ఆనందము నీవేగా స్తుతి స్తుతి ఆశ్రయము నీవేగా ఆనందము నీవేగా స్తోత్రం 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 స్తుతి 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 నీ దాసులకు తోడయుండి జయాన్ని అనుగ్రహించిన తండ్రి విశ్వాస జీవితంలో జయాన్ని ఇచ్చిన దేవా స్తుతి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి హల్లెలూయా నా యేసు రాజా ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా రెండు చేతులెత్తి ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ప్రార్థన